స్వరాజ్యం స్వరాజ్యం స్వరాజ్యం. అమ్మో 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 50 ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు కోమా నుంచి బయటపడ్డారండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. వెంటనే ఢిల్లీకి ఫోన్ చేసి గాంధీ గారితో ఈ భారతీయుడు మాట్లాడతాడని చెప్పు. మాట్లాడడానికి మీరున్నా వినడానికి ఆయన లేరండి. గాంధీకి చావు లేదు, గాంధీకి చావు లేదు. అది కాదండి, స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి బాంబు తాకిడికి మీరు కోమాలోకి వెళ్లిన మరుక్షణమే మనకు స్వాతంత్రం వచ్చిందండి. ఈజ్ ఇట్ ట్రూ? అవునండి. ఈజ్ ఇట్ ట్రూ స్వరాజ్యం? మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? భారత ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా? అందరూ హ్యాపీగానే ఉన్నారండి. మీరు రెస్ట్ తీసుకోండి. ఈ క్షణం నుంచి భారతీయుడికి రెస్ట్ లేదు. ఇందా తీసుకో. మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా అమ్మా. ఏంటన్నావు? మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా. ఎందుకు ఇవ్వాలి? అంతేనండి, ఇప్పుడు అంతా అంతే. మాకు అలవాటు అలవాటు కాలేదు, మీరు మీరు అలవాటు చేస్తున్నారు. ఇక్కడ మీటర్ ఉంది, దానికి ఒక రేట్ ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి? ఏంటి పెద్ద గాంధీ గారిలా మాట్లాడుతున్నావు? గాంధీ అంటే అంత లోకైపోయాడరా? ఆ వేలు తిప్పకండి. ఏంటమ్మా ఏళ్ళు తిప్పితే ఏటవుద్ది? మళ్ళీ ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా అడిగి తీసుకున్నావో చంపేస్తాను. ఈ దగ్గర భారతీయుడే బాబు. మీకు చెప్తున్నాను, ఎవరికైనా ఎక్స్ట్రా ఇచ్చారో చెప్పయ్యా. ఎందుకే అలగొడుతున్నావు? నేను పేపర్ చదువుతున్నాను. ఎందుకని అనవసరంగా అలగొడతారు? హెడ్లైన్స్ చదువుతున్నాను. ఆగమయ్యా, పిల్లని ఎందుకు అలగొడతారు? నేను పేపర్ చదువుతున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో తుఫాన్లో చిక్కుకుపోయాయి. మహా మంత్రులు స్వాములు స్కాముల్లో కొట్టుకుపోతున్నారు. ఆల్మట్టి డ్యామ్ కేసు ఆకాశాన్ని అంటుకుపోయింది. దేశంలో ఇన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ వదిలేసి వీడొచ్చి సంధ్యాలో సెకండ్ షో ఏంటి అని అడుగుతున్నాడు. రూపాయి పెట్టి పేపర్ కొనగానే సరిపోలేదు. ఈ నిజాన్ని తెలుసుకుని ప్రతివాడు రియాక్ట్ అవ్వాలి, లేకపోతే మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే మాత దేగన ధనలక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఉప్పు. ఎందా థ్యాంక్ యూ. కడే డబ్బా ఎందుకు? ఉప్పుకి 5 రూపాయలు. ఏమిటి? ఉప్పు 5 రూపాయల? భారతదేశంలో ఉప్పు సాల్ట్ నమ్ముతున్నారా? ఫ్రీగా ఇస్తారు, పట్టుకెళ్ళి. కానీ ఉప్పు సత్యాగ్రహం చేసిన ఈ భారతీయుడిని పట్టుకొని ఉప్పుకి డబ్బులు అడుగుతున్నావా? నీకు ఇవ్వాల్సిందే. ఉప్పు 5 రూపాయలైతే కందిపప్పు ఎంత, అందులోకి కారం ఎంత? ఇలాగైతే మధ్య తరగతి మానవుడు బ్రతికేదట్లా? లేదు. బాబు భారతీయుణ్ణి, ఐఆమ్ అన్ ఇండియన్. ఇంకెప్పుడైనా ఎవరినైనా ఉప్పుకి డబ్బులు అడిగావో నిన్ను, నీ బాడీని ఉప్పు పాత్ర వేస్తా.